హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు పిల్లి సురేష్. నేను ఈరోజు మీకు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన స్పెషల్ డ్రైవ్ 2025 గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. స్పెషల్ డ్రైవ్ అంటే ఏమిటి, ఈ స్పెషల్ డ్రైవ్లో ఎలాంటి విద్యార్థులు ఎగ్జామినేషన్ రాయగలరు, ఈ స్పెషల్ డ్రైవ్కి ఎగ్జామినేషన్ ఫీజు ఎక్కడ కట్టాలి, ఎంతెంత కట్టాలి, అలాగే ఈ ఎగ్జామినేషన్ ఫీజు కట్టి మన ఎగ్జామ్స్ రాసినంత మాత్రాన మనకు సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారా, మన డిగ్రీ పట్ట మనకి ఇచ్చేస్తారా, ఈ విషయాలన్నీ మీకు పిన్ టు పిన్ ప్రతిదీ వివరిస్తానండి. మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. మీకు ఏదైనా విషయంలో డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, మీకు అది క్లియర్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. స్పెషల్ డ్రైవ్ అంటే జనరల్గా మనం డిగ్రీ అనేది 3 సంవత్సరాలు అకాడమిక్ ఇయర్ ఉంటుందండి. అలాగే పీజీ అనేది 2 years అకాడమిక్ పీరియడ్ ఉంటుంది. కానీ ఏ విద్యార్థి అయినా తను చదువుకునే కాలేజీలో చదువుకునే టైంని అకాడమిక్ ఇయర్ అంటారండి, డిగ్రీ కోర్స్ లెంత్ని. అయితే ఆ అకాడమిక్ ఇయర్లో అంటే 3 years డిగ్రీ అయితే కనుక ఆ 3 years కంప్లీట్ అయ్యేసరికి, అంటే విద్యార్థి ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయి కాలేజ్ లీవ్ చేసే టయానికి తన సబ్జెక్ట్స్ ఏమైనా క్లియర్ చేసుకోలేకపోతే కనుక, జనరల్గా ఫస్ట్ ఇయర్లో క్లియర్ చేసుకోలేకపోతే సెకండ్ ఇయర్ కానీ ఫైనల్ ఇయర్ కానీ క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది సప్లిమెంటరీ ద్వారా. అలాగే కాలేజ్ లీవ్ అయినా సరే, అంటే అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయి అకాడమిక్ పీరియడ్ అంతా కంప్లీట్ అయిపోయి కాలేజ్ లీవ్ అయినా సరే 2 to 3 years అనేది యూనివర్సిటీ మనకి గ్రేస్ పీరియడ్ ఇస్తుంది. ఎందుకంటే ఇలా తప్పిపోయిన లేదంటే ఫెయిల్ అయిన సబ్జెక్టులకి ఆ విద్యార్థి క్లియర్ చేసుకుని డిగ్రీ పట్టా పొందేందుకు యూనివర్సిటీ మనకి 2 to 3 years గ్రేస్ పీరియడ్ ఇస్తుంది. కానీ ఆ గ్రేస్ పీరియడ్లో కూడా కంప్లీట్ చేసుకోకపోతే ఎలా? సో అలాంటి మరి అతను అప్పటివరకు చదివిందంత వృధైనా ఆ 3 సంవత్సరాలు లేదంటే 4 సంవత్సరాలు బీటెక్ చేసి 3 సంవత్సరాలు డిగ్రీ చదివి లేదంటే 2 సంవత్సరాలు పీజీ, ఈ విద్యార్థులందరూ తమ సమయం పెట్టిన ఖర్చు అంతా వృధైనా కాదండి. మీరు ఆ విధంగా కొన్ని సబ్జెక్టులు ఉండి మిగతా పాస్ అయిపోయి మీ డిగ్రీ పొందాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా చక్కని అవకాశం. అయితే దీనికి ఎలాంటి విద్యార్థులు ఎలిజిబుల్ అంటే, ఓల్డ్ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్, అంటే 2015కు ముందు ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, ఉమ్మడి విజయనగరం జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఈ రేంజ్లో ఈ రీజియన్లో ఉన్న కాలేజీలన్నీ కూడా, డిగ్రీ కాలేజీలన్నీ కూడా మనకి ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోనే ఉండేవండి 2014 వరకు. 2014 తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లోని డిగ్రీ లేదా పీజీ కాలేజీలను ఆదికవి అన్నయ్య యూనివర్సిటీలో చేర్చడం జరిగింది. కాబట్టి ఈ స్పెషల్ డ్రైవ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే 2010 సంవత్సరం తర్వాత డిగ్రీ లేదా పీజీ లేదా ఆయా కోర్సుల్లో జాయిన్ అయిన వారు విద్యార్థులు అందరూ కూడా, ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు అందరూ కూడా ఎలిజిబుల్ అండి. అంటే 2010 టైంకి అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజీలు అప్పట్లో ఏవైతే ఉన్నాయో ఆ అన్నింటిలోనే చదివిన విద్యార్థులందరూ కూడా ఇప్పుడు ఈ స్పెషల్ డ్రైవ్లో పాల్గొనడానికి ఎలిజిబుల్. అయితే ఇందులో ఏ కోర్సులు ఎలిజిబుల్ ఉంటాయి? డిగ్రీ ఉంటుంది, బిఏ, బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్, అలాగే బీఎస్సీలో చాలా ఉంటాయి. బీఎస్సీ ఎంపీసీ ఉంటుంది, చాలా కాంబినేషన్స్ ఉంటాయండి బీఎస్సీలోని. మ్యాథ్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ కానీ, మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ కానీ, మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ కానీ, బీజెడ్సీ కానీ, బయోటెక్నాలజీ కానీ, బయోకెమిస్ట్రీ, బీఎస్సీ, ఇవన్నీ కూడా ఈ డిగ్రీలన్నీ యూజీలన్నీ కూడా ఎలిజిబుల్లే. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజీలు అయిన బీటెక్లు కూడా ఎలిజిబుల్లేనండి. అలాగే పీజీలకు వచ్చేసరికి జనరల్ పీజీలు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజీలో చదివిన 2010 విద్యార్థులందరూ కూడా ఎలిజిబుల్. అలాగే
బీటెక్ తర్వాత ఎంటెక్ కూడా ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేట్ కాలేజీల్లో చదువుంటే కనుక ఆ ఎంటెక్ విద్యార్థులు కూడా ఎలిజిబుల్. ప్రొఫెషనల్ కోర్సులు ఎంబీఏ, ఎంసీఏ ఇవి ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో అఫిలియేటెడ్ అయ్యి ఉండి మీరు చదువుంటే కనుక వాళ్ళని కూడా ఎలిజిబుల్. అయితే ఫీజు ఎంత కట్టాలి? అయితే మనకి ఈ 2025 కంటే ముందు 2022 గురించి మనం మాట్లాడుకోవాలి. 2022లో ఆంధ్ర యూనివర్సిటీ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసింది 2022లో. అప్పుడైతే ఒక్కొక్క సబ్జెక్టుకి 15,000 ఉండేదండి ఫీజు. ఒక సామాన్య విద్యార్థి అతను పరిస్థితి బాగోలేక లేదంటే అతని నిర్లక్ష్యం వల్ల కారణం ఏదన్నా అవ్వచ్చు, అతను ఒక 4 సబ్జెక్టులు పాస్ కాలేకపోయాడు అంటే కనుక 2022లో జరిగిన స్పెషల్ డ్రైవ్లో పాల్గొనాలంటే అతను ఖచ్చితంగా ఆ 4 సబ్జెక్టులకి 15,000 చొప్పున 4 సబ్జెక్టులకి 60,000 కట్టాల్సి వచ్చింది. ఏమిటి ఎగ్జామ్కి అటెండ్ అవ్వడానికి మాత్రమే. అది వాళ్ళకి 60,000 కట్టారు కదని పాస్ చేయించి చేతికి ఇచ్చారు. ఓన్లీ ఎగ్జామినేషన్కే ఎలిజిబిలిటీకి మన ఫీజు కట్టడానికి మాత్రమే. కానీ ఇప్పుడు చూస్తే థియరీ ఎగ్జామ్కి ఓన్లీ 1,500 మాత్రమేనండి. ప్రతి విద్యార్థి కూడా అఫోర్డ్ చేయగలడు. 1,500 అతనికి 3 సబ్జెక్టులు ఉన్నా, 2 సబ్జెక్టులు ఉన్నా, 4 సబ్జెక్టులు ఉన్నా సబ్జెక్టుకి 1,500 బేస్ చేయగలడండి. అలాగే ఒకవేళ అతను ప్రాక్టికల్ కానీ, వైవా కానీ, లేదంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిషన్ కానీ ఈ మూడిట్లో ఏదైనా ఫెయిల్ అయినా ఒక్కొక్క సబ్జెక్టుకి 3,000. థియరీ ఎగ్జామ్కి 1,500, అలాగే ప్రాక్టికల్స్కి, వైవాకి, ప్రాజెక్ట్ రికార్డుకి 3,000 ఈచ్ సబ్జెక్ట్ తను ఫీజు కట్టవచ్చు. అయితే ఎక్కడ కట్టాలంటే మనకి exams.andhra.university అనే వెబ్సైట్ ఉంటుందండి. అక్కడ స్పెషల్ డ్రైవ్ స్క్రోల్ అవుతుంది గ్రీన్ కలర్లో. మనం దాని మీద క్లిక్ చేసి అక్కడ పీజీకి, యూజీకి డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి. పీజీ విద్యార్థి అయితే కనుక అక్కడ ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంటుంది. అక్కడ మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు. అయితే విద్యార్థి ఎప్పుడో 2010 లేదంటే 2012 లేదంటే 2014లో అంటే 10-14 ఏళ్ళ క్రితం చేసి ఉంటాడు. అతనికి హాల్ టికెట్ గుర్తు లేదంటే ఎవరు ఏం చేయలేరు. విద్యార్థి బాధ్యతగా తన హాల్ టికెట్ నెంబర్ తన దగ్గర ఉండాలి. అలాగే తన పాస్ అయిన సబ్జెక్టులకు సంబంధించిన మార్క్స్ మెమోస్ కూడా అతని దగ్గర ఉండాలి. సపోజ్ ఒక డిగ్రీ విద్యార్థి ఎగ్జాంపుల్ కనుకోండి, ఒక డిగ్రీ విద్యార్థి 3 years లేదంటే 6 semesters. అతను 2012లో అయితే ఇయర్ వైజ్ ఉండేది, 15 తర్వాత సెమిస్టర్ వైజ్ అయిపోయింది. కాబట్టి 2015 వరకు 2010 నుంచి 2025 వరకు ఎలిజిబుల్లే. కాబట్టి ఒక డిగ్రీ విద్యార్థి తన 6 సెమిస్టర్లోని మొత్తం అన్నీ పాస్ అయ్యాడు. ఉదాహరణకు ఒక 2వ సెమిస్టర్లో 2 సబ్జెక్టులు ఉండిపోయి 6వ సెమిస్టర్లో 1 సబ్జెక్ట్ ఉంది. సో అతను ఇప్పుడు ఏమి రాయాలంటే అతని ఎలిజిబిలిటీ లిస్ట్ చూసుకున్నప్పుడు అతనికి ఏ సబ్జెక్టులు మిగిలియో చూపిస్తుంది. అలా కాకుండా ఒక్కొక్క విద్యార్థికి పొరపాటున ఎక్కువ సబ్జెక్టులు కూడా చూపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఉదాహరణకు మొత్తం మనకి 3 years కోర్సులో ఒక 20 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, 20 పేపర్స్ ఉన్నాయనుకోండి, 20లో మీరు 17 క్లియర్ చేశారు అన్న క్లారిటీ మీకుండి మార్క్స్ మెమో కనుక మీ దగ్గర ఉంటే ఏ 3 అయితే మీరు ఫెయిల్ అయ్యారో అవి మాత్రమే టిక్ పెట్టుకొని మీరు ఎగ్జామ్ రాసుకోవాలి. అంతేగాని మీకు అక్కడ 20 చూపిస్తుంది కదండి, 20 కట్టేస్తే మన ఆస్తులు కూడా సరిపోవు ఫీజులు కట్టండి. కాబట్టి మీ దగ్గర మార్క్స్ మెమోస్ జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీ హాల్ టికెట్ నెంబర్తో మీరు సెర్చ్ చేసినప్పుడు ఎలిజిబుల్లా కాదా మీరు 2010 తర్వాత అడ్మిట్ అయిన వాళ్ళందరూ ఎలిజిబుల్ అండి. 2010కు ముందు అయితే ఎలిజిబుల్ మీకు చూపిస్తే మీరు అదృష్టవంతులు, లేదంటే లేదు. అయితే 2010 తర్వాత అందరూ ఎలిజిబిలిటీ లిస్ట్ చూపిస్తుంది. అయితే ఏవే సబ్జెక్టులు ఎలిజిబుల్ అనేది